చర్చించాము. ఏమైనా గుర్తుందా ఇంతకుముందు క్లాస్లో? జస్ట్ హెడ్డింగ్స్ కానీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అని కాకుండా ఏమేమి చర్చించాం ముఖ్యమైన పాయింట్స్ ఎవరికైనా గుర్తుందా? ఒక 5 minutes చిన్న చిన్న క్విజ్ లాగా పోయామనుకోండి, బాగా గుర్తుంటుంది. హెడ్డింగ్స్ అట్లీస్ట్ ఏదన్నా పేరు కానీ ఏదన్నా. 2 రకాల వ్రతాలు ఉంటాయి అని చర్చించాం. ఏంటి? దేవవ్రతము, మానుష వ్రతం. శరీరం శుభ్రమైతే మానుష వ్రతము, మనస్సు కూడా శుభ్రమైతే దేవవ్రతము అని చర్చించాం. 2 రాక్షసుల చరిత్ర ఈరోజు చర్చిస్తాము. ముఖ్యంగా చిట్ట చివరి పాయింట్ గుర్తుందా? అగస్త్య మునికి సంబంధించింది. కొద్దిసేపు క్వశ్చన్స్ కూడా పెట్టుకున్నాం. మీరు ఆల్రెడీ కొంచెం ఆన్సర్ కూడా ఇచ్చారు. గుర్తుందా ఎవరికైనా? ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఏమంటున్నారు అంటే అర్థం కాలేదు. అగస్త్య ముని దగ్గర కొంచెం గుర్తుంది ప్రభుజీ. అవును, అగస్త్య మునికి సంబంధించిన వరకు మాట్లాడాం కదా. అవును ప్రభుజీ. ఇంకా లోపాముద్ర అగస్త్యముని ఒక పెళ్లి చేసుకోవాలి, పుత్రుని కనడానికి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ప్రభుజీ. అగస్త్యముని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు? ఋషి చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్నగారికి తల్లిదండ్రులు నరక బాధలు నరక బాధ నుంచి తప్పించారు. ఇబ్బందులు పడుతున్నారు, తలల కిందులుగా కనిపించారు, బాధపడుతున్నారు. ఎందుకు అని చెప్తే, పుత్రుడు లేడు, నువ్వు పుత్రుడు, నీకంతే మాకు ఈ బాధలు తప్పుతాయి అని చెప్తారు. అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు మరి అమ్మాయి ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఆయన తయారు చేస్తాడు. ఆయనే తయారు చేస్తాడు. సృష్టిలో ప్రతి ఎక్కడెక్కడ తీసుకొని, ఉదాహరణకి అక్కడ ఇవ్వలేదు కానీ కళ్ళు అంటే ఇప్పుడు లోటస్ ఐ అని కొలుస్తాం కదా, లోటస్ పెటల్ ఎట్లా ఉంటుంది, చాలా అందంగా ఈ షేప్ లో ఉంటుంది కదా. కళ్ళు అక్కడి నుంచి తామర పువ్వులు పెటల్ నుంచి తీసుకొని కళ్ళు ఇలా రకరకాలుగా తీసుకొని సృష్టించాడు అని మనం అర్థం చేసుకోవాలి. తయారు చేసి విదర్భరాజుకి ఇస్తాడు ప్రభుజీ. విదర్భరాజు కూడా పిల్లల కోసం చూస్తున్నాడు, పెంచుకుంటాడు తను. ఒక పెళ్లిడు వచ్చినప్పుడు మళ్ళీ అగస్త్యముని వచ్చి అడుగుతాడు ప్రభుజీ, ఆ కన్యనిచ్చి నాకు పెళ్లి చేయమని. లోపాముద్రను ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేయమని అడుగుతాడు. అప్పుడు సో భయంతోని చేస్తారు. చెమట కళ్ళు తిరిగి పడిపోతాడు కొద్దిసేపు. తర్వాత మొత్తానికి పెళ్లి చేసేస్తాడు. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారు? ఆమెని మొత్తం ఆభరణాలన్నీ తీసేయమని చెప్తారు కదా, అడవికి వెళ్ళిపోతారు. పిల్లలు కావాలని అనుకుంటారు. ఇప్పుడు అగస్త్యమునికి ఇప్పుడు నెక్స్ట్ కార్యం ఏంది? చాలా ఏళ్ళు తపస్సులో ఉంటారు. సో నెక్స్ట్ పిల్లల కార్యం కోసం భార్యను ప్రేమించడం మొదలు పెడతాడు. భార్య కోరుతుంది, ఈ తపస్సు బట్టలతో నేను ఇది చేయను, నాకు రాజులాగా ఉండాలి, రాజసుఖం అనుభవించడాన్ని ఉండాలి అని చెప్తున్నారు. సో అక్కడి వరకు మనం చర్చించాం. తర్వాత ధనము ఇప్పుడు కావాలి. ధనము ఎలా, ఇప్పుడు ఒక రాజు యొక్క రాజభవనం ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఏర్పాటు, అక్కడ ఏంటి సేవకులు ఇలాంటి సుఖం ఉందో అది ఏర్పాటు చేయాలి. కావాలి అని అంటే ధనము కావాలి, బంగారం చాలా చాలా కావాలి. మరి నా దగ్గర అంత డబ్బులు లేవు కదా, నేను ఎక్కడి నుంచి తీసుకురాను అంటారు అగస్త్యుడు. అప్పుడు అరే మీ దగ్గర తపశ్శక్తి ఉంది, మీరు అనుకుంటే కొన్ని క్షణాల్లో తపశ్శక్తితో సృష్టించగలరు అని భార్య చెప్తుంది, లోపాముద్ర. మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఈ రోజు అనేది కొద్దిగా మనం చూద్దాం. స్టోరీ ముఖ్యంగా మనం వరకు చక్కగా చర్చించాం. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి జనాలు అనుకుంటారు, నాకే తపశ్శక్తి మంత్రశక్తి ఉంటే ఇలా సృష్టించుకునేవన్నీ, నాకు కష్టాలే ఉండవు, సుఖంగా ఇలా అంటారు. ఇప్పుడు అక్కడక్కడ కూడా బంగారం ముద్దలు, బంగారం గొలుసులు సృష్టిస్తుంటారు కదా.
అవును ప్రభుజీ. నా దగ్గర మంత్రాలు ఉంటాయి అంటే సృష్టించుకునే వాడిని అనుకుంటాం. అనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు తెలుస్తుంది మనకి మంత్రాలు రావాలంటే మంత్రం. తపశక్తిని ఉపయోగించేసి ధనాన్ని ఇలా పెద్ద బిల్డింగ్ ని సృష్టించాడు అంటే వాడికి ఏమీ తెలియదని అర్థం. వాడికి తపశక్తి యొక్క విలువ తెలియదని అర్థం. వాడికి ఏం కావాలి? తపశక్తిని ఇలా వృధా చేస్తున్నాడు, నలుగురికి చూపించేసే నేను దేవుణ్ణి అని అందరితో పూజలు స్వీకరిస్తున్నాడు అని అంటే తపశక్తి వాల్యూ తెలియదు ఆయనకి. చాలా వాల్యూ తెలియదు, వృధా చేసుకుంటున్నారు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. సో మొత్తానికి అగస్త్యముని ఇప్పుడు ధనం కావాలి. అయ్యో ఇప్పుడు నేను నా తపశక్తిని ఉపయోగిస్తే తపశక్తి మొత్తం వృధా అయిపోతుందే, ఇప్పుడు ధనం కావాలి. సరే నేనేదో విధంగా తపశక్తిని వాడాలని నిర్ణయించడు. తపశక్తి వాడలేదు, నేను ధర్మం ప్రకారం నేను ధనాన్ని ఏదో విధంగా తీసుకొని వస్తాను అని బయటికి వెళ్తాడు. ఇక అంటే ఇప్పుడు బ్రాహ్మణత్వంలో ఉన్న వారికి భిక్ష అనేది ఒకటి ఉంది కాన్సెప్ట్. అక్కడ భిక్ష ఎవరినైనా అడిగితే, ముని అడిగితే డబ్బులు ఇచ్చేస్తారు, భయంతోనా భక్తితోనా అది రెండో విషయం. సో అలా నేను తెచ్చుకున్నాను అనుకో, నా తపశక్తి అనేది వృధా కాదు అని ప్రయత్నం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ అగస్త్యముని ఒక దగ్గరికి వెళ్తాడండి, రాజు దగ్గరికి. ఆయన శృతర్వుడు అట ఆయన పేరు. శృతర్వుడు అనే దగ్గరికి, రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఉన్నదాళ్ళలో అందరికీ అంటే ఆయన దృష్టిలో ఓకే ఈయన సంపన్నుడు అని ఎవరికైతే అనిపిస్తాడో ఆయన కళ్ళల్లో ఈ శృతర్వుడు దృష్టిలో పడ్డాడు. సో శృతర్వుడేది రాజ్యానికి అగస్త్యముని వచ్చేసి పొలిమర దగ్గరికి వచ్చాడు అని తెలుసుకోగానే ఈ రాజు కూడా చక్కగా గౌరవ వందనాలు ఇచ్చేసి స్వీకరించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చేసి గౌరవంగా పూజలు చేసి, అయ్యా మీరు ఎందుకు వచ్చారో, మీ యొక్క రాక కారణం చెప్పండి, మేమేం చేయగలము. అప్పట్లో ఋషులు అంటే భయపడేవాళ్ళు, గౌరవంలో తేడా వస్తే చెప్పించారంటే వాళ్ళ పని అయిపోయినట్లే కదా. సో అప్పుడు చెప్తారు అగస్త్యముని, నేను ధనార్థినై వచ్చాను, ధనము కోసం దగ్గరికి వచ్చాను రాజా. మీకేమైనా శక్తి ఉన్నట్లయితే ప్రాణహింస చెయ్యకుండా ఏమైనా ఇవ్వగలిగితే నేను ఆ ధనాన్ని తీసుకుని వెళ్తాను, ఇవ్వండి అన్నాడు. ఇవ్వకపోతే ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నట్లయితే నీకు యథాశక్తిగా, అంటే ఇప్పుడు నీకు ఆల్రెడీ నువ్వు దాని అర్థం ఏంటి, అంతరార్థం నీకు అప్పులలో ఉన్నాయి, నీకు డబ్బులు చేత కాదు అని అంటే ఓకే, కంఫర్ట్ గా ఉంటే ఎంత శక్తితో ధనం ఇవ్వగలవో అంత శక్తి. అలాగూ ఇక్కడ అగస్త్యముని ఎలాగూ శక్తి ఉంది, తేడా వస్తే నేను శపిస్తాను బాగా ధనం అనలేదండి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. యథాశక్తిగా ఇబ్బంది లేకుండా అడుగుతారనమాట. సో అని ఇప్పుడు మీరే రాజు అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు ధనాన్ని ఇవ్వగలిగే పరిస్థితి అన్ని మనకు యాక్చువల్ గా బయటికి కనబడే పరిస్థితి ఉండదు అన్ని రాజుల దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో అప్పుడు రాజుల పరిస్థితి అలాగే. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా ఉంటుందండి, అప్పుల కుప్ప ఉంటుంది, ఇటు డబ్బులు వచ్చే ఉంటాయి. కానీ దాని గవర్నమెంట్ చూసి ఎలా ఉంటుంది, ఫుల్ రిచ్ పర్సన్ లాగా ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా అప్పులు ఉంటాయి కదా గవర్నమెంట్ కూడా ఇప్పుడున్న పరిస్థితి. అట్లా రాజులకు కూడా ఎలా ఉంటుందంటే ఆదాయం వ్యయం లెక్క ఉంటుంది. అంటే ఏంటి, ట్యాక్స్ల రూపంలో, ఇలా ఖర్చుల రూపంలో. ఈ శృతర్వుడు రాజు ఏం చేశారంటే, ఇప్పుడు ఇవ్వను అని అనలేడు, కష్టపడి ఇవ్వడానికి పరిస్థితులు ఆయన కూడా నిర్ణయించలేని పరిస్థితిలో ఏం చేశారంటే, అయ్యా వశిష్ఠ ముని గారు, ఇదిగోండి మా యొక్క లెక్కలన్నీ మేము ముందులో పెడుతున్నాం, మాకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఖర్చులు ఏంటి, బ్యాలెన్స్ ఏంటి, ఇవన్నీ లెక్కలు మీ దగ్గర పెడుతున్నాం. ఈ లెక్కల ప్రకారం మీకు దృష్టి కలిగిన వారు, దివ్య దృష్టి, మీరు ఎంత తీసుకోవడం కరెక్ట్ అనిపిస్తే మీరు అంత తీసుకోండి అని వాళ్ళకి చెప్పేశారు. చక్కగా ఈయన అడగడం చాలా చక్కగా ఉంది, రాజు గారు చెప్పడం కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ కూడా ఎవరి డామినేషను లేదు, రాజు తప్పించుకోవాలని లేదు, అతను దోపిడీ చేయాలని లేదు. మరి అగస్త్యుడు బ్రహ్మర్షి, వాళ్ళకి దివ్య దృష్టి ఉన్నది, వాళ్ళకి అన్ని తెలుసు, ఎవరి మీద కూడా ఎందుకంటే రాజ్యంలో జనాలందరూ ఇబ్బందుల పాలవుతారు. ఆయన ఒకటి అబ్జర్వ్ చేశాడు, అరే ఇక్కడ డబ్బులు ఆదాయము వ్యయము సమానంగా ఉన్నాయి, అంటే ఆయన ఆ రాజు పరిస్థితి ఎలా ఉందంటే ఇటు సమానంగా ఉన్నాయి, ఎట్లా అని చెప్పి సో ఓకే వద్దులే అని చెప్పేసి తీసుకోవడానికి ఇష్టపడడు, ఏం తీసుకోకుండానే వెళ్ళిపోతాడు, కష్టాలు కలుగుతుంది, రేటు నయం. అయితే ఈ శృతర్వుడు ఈ అగస్త్యముని ఇద్దరు కలిసి ఇంకొక రాజు దగ్గరికి వెళ్తారు. ఆయన పేరు బ్రద్నశుడు.
ఇద్దరికి వెళ్తే అక్కడ వీళ్ళిద్దరిని ఆయన గౌరవిస్తాడు. మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. సో మళ్ళీ అగస్త్యముని చెప్తాడు, అయ్యా మేము ధనార్థులమై వచ్చాము, మాకు ధనము కావాలి. ఈ ఇతరులకి వేరే వాళ్ళకి ఎవరికి మీ మీ యొక్క రాజ్యంలో ప్రజలకి ఎవరికి కూడా నష్టం కలగని పరిస్థితిలో మీ కాడ ధనం ఉన్నట్లయితే మీ యథాశక్తిగా ఎంత ఇవ్వాలని బుద్ధి కలిగితే అంత ఇవ్వండి అని అడుగుతారు. సో అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఈయన కూడా అదే పరిస్థితి. బ్రహ్మర్షుడు కూడా ఏం చేస్తాడు, అయ్యా నేను నాకు ఖర్చులని మీ ముందు పెడతాను అని చెప్పి ముందు పెట్టేస్తాడు ఆయన కూడా. ఆయన మీకు కావాల్సినంత తీసుకోండి, మీకు ఎంత తీసుకోవాలి అని కరెక్ట్ అనిపిస్తే అంత తీసుకోండి. ఇక్కడ కూడా ఆలోచిస్తాడు అగస్త్యం. ఈడ కూడా పరిస్థితి అంతే ఉంది. అయ్యో ఆదాయం ఎక్కువ ఏం లేదు, ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయి, ఇందులో నేను తీసుకునే పరిస్థితి ఏం లేదని వాళ్ళిద్దరు అక్కడ కూడా అర్థం చేసుకుంటారు. ఇక లాభం లేదని ఇప్పుడు ఎంతమంది అయ్యారు, అగస్త్యుడు, ఇద్దరు రాజులు, వృద్ధశ్వుడు, శృతర్వుడు, ఈ ముగ్గురు కలిసి ఇంకొక దగ్గరికి పోతారు. ఇంకొక మూడవ రాజు, ఈ ముగ్గురు కలిసి మూడవ రాజు, ఆయన పేరు త్రసదస్యుడట రాజు. సో ఇప్పుడు ఈ ముగ్గురిని కలిపి ఈ త్రసదస్యుడు అనే రాజు గౌరవించి కూర్చోపెట్టి, ఏమి నేను మీకు హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతాడు అనమాట. ఇప్పుడు అడుగుతాం కదా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ, హౌ కెన్ ఐ సర్వ్ యూ అని అడుగుతాడు అనమాట. సో అగస్త్యముని అదే మాట రిపీట్, మేము ధనార్థులమై వచ్చాము, ధనం అవసరం ఉంది, మీరు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, మీకు ఇబ్బంది కలగకుండా ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వండి అని అడుగుతారనమాట. సో అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, త్రసదస్యుడు కూడా ఆయన ఆదాయాలని వ్యయాలని అన్ని స్టేట్మెంట్ పట్టిక అంతా ఇచ్చేస్తాడు. అక్కడ ఉన్న బంధువులందరికీ అకౌంట్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఇస్తారు. మరి అగస్త్యముని ఆడ పరిస్థితి చూస్తే కూడా ఓకే, ఆదాయ వ్యయం సమానంగా ఉంది, ఈయన దగ్గర నేనేం తీసుకోలేను, రాజ్యం ఇబ్బంది అవుతుంది అని తీసుకోడు. కొద్దిగా తీసుకున్నా, కొంచెం తీసుకున్నా రాజ్యం మీద భారం పడుతుంది, కష్టం. చూడండి, అప్పుల భారం పడకూడదు, రాజ్యం మంచిగా నడవాలి. ఇది ఒక అందుకనే ఋషివర్యులు భక్తులు ఎప్పుడు ధనం దాహంతో ఉండరు. అవసరం ఉంటే అవతల వారికి ఇబ్బంది కలగనంత వరకు స్వీకరిస్తారు తప్ప ముందు వెళ్ళరన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, అప్పుడు వీళ్ళందరూ రాజు అంటారనమాట, మహర్షి గారు ఇక్కడ నేను ఒక చిన్న సమాచారం ఇస్తాను, ధనం పొందాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇల్వలుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, దానవుడు, ఇల్వలుడు. చిన్నగా మనం ఆ స్టోరీలోకి వెళ్తున్నాం అనమాట. ఇల్వలుడు భయంకరమైన దానవుడు. భూమి మీద ధనవంతుడు ఎవరైనా ఉన్నాడంటే నెంబర్ 1 ఆయనే వస్తాడు, ఇంకెవరు లేరు. సో మనందరము ఆ ఇల్వలుడి దగ్గరికి వెళ్దాం, ధనాన్ని మనం అడుగుదాం, ఆయన ఇస్తే మనం చక్కగా మన యొక్క అవసరాలు తీరుతాయి అని వెళ్తారు. సో ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎంతమంది వీళ్ళందరూ వెళ్తారు, అగస్త్యుడు వీళ్ళందరూ కలిసి ఇల్వలుడు రాక్షసుడి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఇల్వలుడు యొక్క స్టోరీ వస్తుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. కొద్ది గొప్ప మీరు ఆల్రెడీ అక్కడక్కడ వినుంటే రామాయణం మీకు ఆల్రెడీ తెలిసొచ్చు, మనం కొద్దిగా వివరంగా మనం ప్రయత్నం చేద్దాం అందులో ఉన్న విషయాలని. అంటే ఇల్వలుడు యొక్క రాజ్యానికి వీళ్ళు వస్తారు. ఎవరు వీళ్ళంతా, అగస్త్యుడు, బృహద్నక్షుడు, శృతర్వుడు, పురుపురుషుడు, కుమారుడు, త్రసదస్యుడు, వీళ్ళందరూ కలిసి వచ్చేస్తారు. సో వచ్చిరని తెలిసి ఇల్వలుడు చూడండి రాక్షసుడు అయినా కానీ ముందు బ్రాహ్మణులని మునీశ్వరుని గౌరవించాలని తెలిసిన రాక్షసులు అప్పుడు. ఈరోజు గౌరవించాలని తెలియని రాక్షసులు ఈరోజు ఉంటారు, అది డిఫరెన్స్ అంతే. సో తేడా వస్తే ప్రాబ్లం అప్పుడు వాళ్ళకి తెలుసు, కానీ ఈరోజు తెలియదు, అది డిఫరెన్స్. సో వచ్చాడు, పూజించాడు రాక్షసుడు ఇల్వలుడు యొక్క అగస్త్యముని, చక్కగా ఆతిథ్యం అంతా ఇచ్చేశారు. సో రాక్షసుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఈ అగస్త్యముని అంటాడు. అంటే దీనికంటే ముందు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, ఈ స్టోరీ అంతా కూడా మనకి ధర్మరాజుకి లోమస ఋషి చెప్తున్నాడు. లోమస ఋషికి చెప్తున్నాను అనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అగస్త్యుడు అన్నాడు, ఈ యొక్క రాక్షసుడు వాతాపి గురించి కూడా కొంచెం స్టోరీ వింటాడు. నేను అంటే వీళ్ళ ఇక్కడికి ధనానికి రావడం 2 ఉద్దేశాలు. ఇక్కడ రాక్షసులని తుదముట్టియాలి, ఆ స్టోరీ వాతాపిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏం చేస్తారయ్యా అంటే, మనకి ఫస్ట్ ఒక సీన్కి రావాలి. ధనానికంటే రావడానికంటే ముందు వీళ్ళకి సంబంధించిన ఒక సీన్ మనం తెలుసుకోవాలి. ఈ ఇల్వలుడు రాక్షసుడు ఉన్నాడు కదా, ఇల్వలుడికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన రాక్షసుడు, ఆయన పేరు వాతాపి ఇల్వలుడు.
వీళ్ళిద్దరికి ఒక పరిస్థితి ఉంది. ఇంతకుముందు మర్చిపోయాను, అది కూడా రివిజన్ లో చేసుకోవాల్సి ఉండే. ఇంతకు ముందు మనం క్లాస్ లో చర్చించా గుర్తుందా ఏంటి? ఎలువలుడు ఎలువలుడికి బ్రాహ్మణులపై కోపం ఎక్కువ. బ్రాహ్మణులు కోపం ఎందుకోసారి ఎలువలుడు ఒక బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు, నాకు ఆ ఇంద్రుణ్ణి జయించగలిగేంత శక్తివంతమైన పుత్రుణ్ణి కలిగించు అని అడుగుతాడు అనమాట. సాధించమని వరం ఏమంటాడు. బ్రాహ్మణుడు ఒప్పుకోకపోతే బ్రాహ్మణుని ఏదో కోపం పెట్టుకుంటాడు అనమాట. అది ఒక సమస్య. అందరినీ చంపేస్తుంటాడు. సో ఏం చేస్తారంటే వీళ్ళిద్దరూ ఇక ఆ కోపంతో బ్రాహ్మణులందరినీ చంపేయడం అదంతా ఘోరాతి ఘోరం అనమాట. సో ఈ వాతాపి సోదరుడు ఉన్నాడు కదా, వాతాపికి ఒక వరం ఉంది. వాతాపికి వరం ఉంది. చచ్చిపోయినాక అంటే బతికొస్తాడు, చచ్చిపోగానే బతికొచ్చేస్తాడు అనమాట. సో ఏం చేస్తాడు ఆయన, ఎవరైనా చంపాలనుకున్న వాళ్ళందరినీ ఒక ఇంటికి ఆహ్వానిస్తాడు. ఈ వాతాపి సోదరుడు ఏం చేస్తాడంటే ఒక జంతువులా మారిపోతాడు. ఎలా, ఒక మేక, ఏదో ఒక జంతువు మేకలాగా మారిపోతాడు. మాంసం వండేస్తారు. అంటే అప్పుడు ఈ యజ్ఞాలు ఉండేవి, యజ్ఞముల ద్వారా ఏదో ఆ ప్రాసెస్ ఏం చేస్తారో చేసేసేవాళ్ళు. మాంసం వండేసేసి ఆ వచ్చిన అతిథికి పెట్టేస్తారు. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని అతిథిగా పిలిచేయడం, వాళ్ళకు పెట్టడం, తినిపించడం. తిన్నాక వాతాపి మాంసం కూర అయిపోయాడు, చనిపోయాడు కదా. కడుపులోకి వెళ్ళిన తర్వాత సోదరుడు ఇల్వలుడు ఏం చేస్తాడంటే, సోదరా వాతాపి వచ్చాయి అని గట్టిగా గంభీరంగా పిలుస్తాడు. వాతాపి కామ్ 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 అని అన్నాడు. ఏంటనే మళ్ళీ వాతాపి ఇప్పుడు కడుపులోకి పోయిన మాంసం మళ్ళా బతికి మనిషి అయింది అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందండి? పొట్టలో ఉంటుందా? పొట్ట పగిలి ఇట్లా చీలిపోయింది. ఎప్పుడైతే చీలిపోతుందో తిన్నవాడు బతుకుతాడా? ప్లస్ అమ్మట చచ్చిపోయేవాడు. ఇట్లా ఈ విధంగా బ్రాహ్మణుల్ని చంపేస్తారు వాళ్ళు. ఈ విధంగా చంపేసేవారు అనమాట. నవ్వుతూ ఇలా చంపేసేవారు. సో ఇది వీళ్ళకి తెలుసు. దృష్టి కలిగిన వారు కదా. అలాగే ఏం చేస్తారు, ఇక్కడ అగస్త్య మహర్షికి ఈ యొక్క వాతాపి శరీర మాంసాన్ని పెట్టచ్చారు. ఎల్వలుడు తిన్న తర్వాత అందరిలాగానే ఈ అగస్త్య మునిని కూడా చంపడానికి వాతాపి వచ్చేసేయ్ అని పిలుస్తుంటాడు అనమాట. మళ్ళీ వెంటనే వస్తే అగస్త్యముని చచ్చిపోతాడని. చూడండి, ఇక్కడ ఎల్వలుడు గౌరవించడానికి వచ్చి అర్ఘ్యపార్ఘ్యములు ఇచ్చాడు అగస్త్యమునికి. ఎట్ ద సేమ్ టైం ఆ గౌరవాలు ఒకవైపు ఇస్తూ రెండవ వైపు చంపే ప్లానింగ్ లోనే ఉన్నాడు. ఇలా ఉంటారు రాక్షసులప్పుడు, అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఎందుకంటే డైరెక్ట్ గా ఎదుర్కోలేడు. ఒక శాపం ఇస్తే వెంటనే చచ్చిపోతాడు ఎల్వలుడు. ఇలా చంపి పడేస్తే అయిపోతుందని ఈ యొక్క ఎల్వలుడి ప్లాన్ అనమాట. అప్పుడు వాతాపి వచ్చాయి అంటే మరి అందరిలాంటి వాడు కాదు కదా మన అగస్త్యముని. నవ్వుతాడు, చిరునవ్వు నవ్వుతాడు అనమాట. ఇంకెక్కడి వాతాపి ఒక బాంబు అంట కదా, అదో ముఖంలో ఒక గ్యాస్ వదిలేస్తాడు అనమాట. అయిపోయిండు వాతాపి, ఎప్పుడో జీర్ణం అయిపోయిండు అని చెప్పేస్తాడు. ఇక ఎక్కడి బాధేస్తుంది ఇల్వలుడి కంటే, ఇక నా తమ్ముడు లేడు, ఎవరిని చంపలేము, సోదరులు లేడు అని బాధపడుతుంటాడు అనమాట. ఇంకెక్కడి నుంచి వస్తాడు తమ్ముడు అని. అప్పుడు మంత్రులు, రాక్షసుడి యొక్క మంత్రులు, ఇల్వలుడు రాక్షసుడు, అప్పుడు లోపల కోపం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారండి, తమ్ముడి పని జీర్ణం అయిపోయింది. ఈ ఋషి యొక్క బలం ముందు వీళ్ళ బలం దేనికి పనికి రాదు. అయ్యా మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అని అప్పుడు అడుగుతాడు. యాక్చువల్ వీళ్ళు ధనానికి వచ్చారు కానీ ఇంకా చెప్పలేదు. ఇదంతా డిస్కషన్, భోజనాలు, చంపుదామని ప్లాన్ రకరకాలుగా చేస్తారన్నమాట. అగస్త్యుడు అంటాడు ఇల్వలుతో, నాకు ధనం అవసరం వచ్చింది, నేను విన్నాను నువ్వు చాలా శక్తివంతుడవు, చాలా శాసకుడవు, అందరినీ శాసిస్తావు, నువ్వు ధనం ఉంది, నీ దగ్గర శక్తి ఉంది అని విన్నాము. సో మీ దగ్గర నాతో పాటు వచ్చారు కదా వీళ్ళందరూ రాజులు, వీళ్ళ దగ్గర ధనం లేదు, వీళ్ళుంటే ఇచ్చేవాళ్ళు, కానీ మాకు తెలిసింది మీ దగ్గర ధనం బాగా ఉంది అని. నీ దగ్గర ఉన్న ధనంలో కొంత భాగం మాకు ఇస్తే కొంత ధనం అనేది సమానం అవుతుంది, అందరికి ఉపయోగపడుతుంది అని చెప్తాడు అగస్త్యం.
అప్పుడు అంటాడు, మరి ఇవ్వనంటాడు ఇల్వలుడు, రాక్షసుడు ఇవ్వనని అనలేడు. అంత ఈజీ కాదు అయ్యా. ఓకే, ఖచ్చితంగా మీకెంత ధనము కావాలో. ఇక్కడ ఏమంటాడంటే ఒక ఒక విచిత్రమైన సమాధానం చెప్తాడు ఇక్కడ. అగస్త్యమునికి ఎల్వలుడు ఫస్ట్ ఓకే తీసుకోండి, ఎంత కావాలంటే అంత తీసుకోండి అన్నాడు. ఒక చిన్న పరీక్ష లాగా పెడతానమాట. అయ్యా, నేను మీకెంత ధనం ఇవ్వాలని అనుకున్నానో అది తెలియజేస్తే మీరు అంత ఇస్తాను అంటే, నా మనసులో నేను ఎంత ఇవ్వాలనుకున్నానో అది నువ్వు చెప్పాలి అని అంటున్నాడు. అగస్త్యునికి తెలియదా? అగస్త్యుడు చెప్తాడు, ఇల్వల నువ్వు ఒక్కొక్కరికి 10,000 గోవులు ఇద్దామనుకున్నావు, బంగారం ఇవ్వాలనుకున్నావు అని చెప్తాం. సో అలా చెప్పిన తర్వాత ఏమంటాడంటే, వీళ్ళకి అంతే ఇయ్యి, కానీ నాకు మాత్రం ఇప్పుడు అగస్త్యునికి ఇంకెక్కువ ధనం అవసరం ఉంది కదా, నాకు మాత్రం వాళ్ళకి ఇచ్చిన దానికంటే 2 రెట్లు గోవులు ఎక్కువ, బంగారు నాణాలు ఇవ్వు అని సారీ ఇవి ఇవ్వాలనుకున్నావు, 2 రెట్లు ఇవ్వాలని నువ్వు అనుకున్నావు. కానీ నాకు ఏం కావాలి అని అంటే, ఒక బంగారు రథం కావాలి, 2 అద్భుతమైన గుర్రాలు, మనోవేగముతో ప్రయాణము చేయగల గుర్రాలు కావాలి అని అడుగుతాడు అగస్త్యమని. అంతే కదా, ధనం కావాలి, బంగారు రథం ఇవన్నీ ఉంటే ఇల్లు వచ్చేస్తుంది, ప్రయాణం చేయడానికి ఉన్నాయి, సరిపోతుంది, అలా అడుగుతాడు. అప్పుడు ఇల్వలుడు ఆ యొక్క బంగారు రథం ఇస్తాను అనగానే బంగారు రథం ఇలా ముందులా కనబడిందండి, రెడీ టు గివ్, ఇదిగోండి బంగారు రథం. అంత శక్తివంతుడు ఇల్వలుడు, ఆయన దగ్గర ఉన్నాయి. అంటే మనము అనుకోవచ్చు, మరి అదే వాస్తవానికి అగస్త్యముని ఆ శక్తిని కూడా తను కూడా ఉపయోగించుకొని అదే రథాన్ని తను అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఇంటికాన్నే ఉపయోగించవచ్చు. కానీ తెలుసు ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి చేస్తున్న తపస్సు అంతా ఈ తుచ్చమైన తాత్కాలికమైన సంపాదన కోసం వాడుకుంటే ఎంత వృధా అవుతుందండి, వాడలేదు. కానీ ఒకవైపు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, ఇస్తున్నాడు, మనస్సులో మాత్రం సోదరుడు చచ్చిపోయాడు, ఈ అగస్త్యముని మునీశ్వరుడు చంపేశాడు, వీడిని చంపి పడేయాల్సిందే అని లోపల ఉంది. మళ్ళా బయటికి భయంతో గౌరవము ఇవన్నీ నటిస్తున్నాడు, ఇవ్వడానికి సిద్ధమయ్యాడు, అన్ని మాట్లాడుతున్నాడు. కానీ అదನ್ನು చూసుకొని ఇప్పుడు చంపి పడేయాలి ఈయనను కూడా అని చూస్తున్నాడు. మొత్తానికి రథం ఇచ్చేశాడు, మహర్షికి రథము అనుకున్న గుర్రాలు ఇచ్చేశాడు. ఆ గుర్రానికి పేర్లు, ఆ 2 గుర్రాలకు కూడా పేర్లు ఉన్నాయి ఇక్కడ మనకి. విరాభం, సురాభం అని 2 గుర్రాలట, బంగారు రథం. ఎట్లా ధనము, ఆ యొక్క రథాల నిండా ధనము, అదంతా తీసుకొని అగస్త్యుడు ఆ రథంలో వెళ్ళిపోయారటండి తన ఆశ్రమానికి. ఎంత సమయంలో వెళ్ళారు తెలుసా? రెప్పపాటు సమయంలో చేరుకున్నారట తన ఆశ్రమం. చూడండి ఎంత స్పీడ్ లో వెళ్ళి, మనం ఈ రోజు ఏదో రాకెట్ ఎంత వేగంగా వెళ్ళి అక్కడ చందమామ దగ్గరికి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నాము. వావ్, ఏం స్పీడ్! ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్కి ఇన్ని 100 కిలోమీటర్లు ఇలా ఉంటుంది, 100-200 అంటారు కదా. అది రెప్పపాటులో 100 కాదండి, అసలు తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కళ్ళు మూసుకొని కళ్ళు లేవడం అంటే మనోవేగం. అగస్త్యుని ఆశ్రమం వైపు దాడి తీసి చేరుకున్నాయట. సారీ, చేరుకోవడం కాదు, అంత వేగంగా వెళ్తూ ఉంటే ఏమైంది అంటే, చంపాలనుకున్నాడు. ఫస్ట్ వెళ్ళడానికంటే ముందు చంపాలని నిర్ణయం చేసుకున్నాడు. కానీ ఏం చేశాడో తెలుసా? వెళ్ళాడు, కానీ వెళ్ళడానికంటే ముందే చంపాలని అనుకోవడంతోనే అగస్త్యుడు ఏం చేశాడంటే ఇల్వలుని కను రెప్పపాటుతోనే చంపి పడేశాడు, భస్మం చేసి పడేశాడు. అంటే చూడండి, ధనము కోసం తపశక్తిని వాడలే, కానీ ఇక్కడ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాడాడు అగస్త్యమని. దానికి వెళ్ళిపోయాయి వాళ్ళందరినీ తీసుకొని అగస్త్యుని రెప్పపాటు వేగంలో మనోవేగంలో చేరుకునే తర్వాత ఇల్వలుని చంపేసిన తర్వాత తర్వాత ఏముంటుంది? చక్కగా భార్య లోపాముద్రదేవి అడిగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేసి చక్కగా రాజభవనములో వారి యొక్క జీవితం ప్రారంభం చేశారు. అయితే స్టార్టింగ్ లో ఒక మాట అంటారు. ఏమంటారంటే, అగస్త్యముని ఒక మాట చెప్తారు, దేవి, నీ యొక్క సదాచారము, నీ యొక్క వినయము, తపస్సు, సేవ వల్ల నేను చాలా సంతుష్టుడనయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ సర్వీస్. చాలా ప్రసన్నం చేశావు నన్ను. నీకు ఒక వరం ఇస్తాను. ఇచ్చే వరాలు అంటే పిల్లలకు సంబంధించి చెప్తాను. నీకేం కావాలో చెప్పి అడుగుతాడు. ఎలా కావాలి?
ఇప్పుడు నీ గర్భం నుంచి 1000 మంది కానీ 100 మంది కానీ పుత్రులు పుట్టారనుకో, వాళ్ళు 10 మందితో సమానం. అంటే 1000 పుట్టిన 100 మంది పుట్టిన వాళ్ళు 10 మందితో సమానం. ఒకవేళ 10 మంది పుడితే 100 మంది సమానం. ఒక్కడే పుత్రుడు కావాలని కోరుకున్నాం అనుకో, 1000 మందిని కూడా జయించగలిగేంత శక్తి పొందులు పుడతారు. అంటే ఒక్కడు కావాలంటే గంగికి పాలు గరిటెడైనా చాలంటే చూసావా, ఒక్కడు కావాలా 100 కావాలా 1000 కావాలా. 1000 మంది 100తో సమానం, 100 మంది 10తో సమానం. ఒక్కడు పుడితే 1000 మందితో సమానం. ఇక ఒక్కడు కావాలా 1000 కావాలా 10 కావాలా 100 కావాలా, ఆ టైపులో అడుగుతారు అనమాట. సహజంగా ఎవరైనా ఏమడుగుతారండి, ఇప్పుడైనా ఇదే వరం అడిగారనుకోండి, 100 మంది ఏమని అడుగుతారా? బలవంతుడు నాకు ఒక్కడు చాలు, బుద్ధిమంతుడు బలవంతుడు, పనికి మనోళ్ళు ఎంతమంది ఉంటే ఏం చేస్తానట్టుగా 1000 మందితో సమానమైన ఒక్క కుమారుడే నాకు చాలు, అలా ఇవ్వండి అని అడుగుతుంది. లోపాముద్ర అడుగుతుంది అనమాట. ఓకే, తదాస్తు, ఎలా జరుగుతుంది అని చెప్తారనమాట. సో ఒక్కడు ఉత్తముడైన వాడు ఒక్కడు బెస్ట్ కదా. మొత్తానికి అగస్త్యుడు అలాగే అని చెప్పేసి గర్భధానం చేస్తాడు. 7 సంవత్సరాలు గర్భం పెరుగుతుందటండి. 7 years ఒక బాబు కోసం 7 సంవత్సరాలు గర్భం పెరుగుతుందట. 7 సంవత్సరాల తర్వాత అన్నట్టుగా గర్భస్థ శిశువు బయటకు వచ్చేస్తాడు. దృఢస్యువు, ఆయన కొడుకు పేరు దృఢస్యువు. కొడుకు పుడతారంటే ఇప్పుడు ఒక్కడే కదా, కాబట్టి అంటే వీళ్ళు ఈ ఒక్కడున్నా కానీ 1000 మందితో సమానం. సో పుట్టినప్పటి నుంచి ఈ దృఢశివు అనే కొడుకు పుట్టాడు కదా, వేదాంగాలను అభ్యసించాడు, ఉపనిషత్తులను అభ్యసించాడు. చక్కగా బ్రాహ్మణులందరూ కూడా గౌరవిస్తారు. అంతటి చక్కనైన జ్ఞాని భక్తుడు అవుతాడు అనమాట. మంచి జ్ఞానం, భగవద్జ్ఞానం కలిగిన వాడు. సో చిన్నప్పటి నుంచి ఈ యొక్క సమిధులు, యజ్ఞం కోసం ఆ సమిధులన్నీ మోసుకొచ్చేవాడు అనమాట. ఆ యజ్ఞవాహుడు అని పేరు వచ్చింది ఆయనకి. దృఢశివు యజ్ఞవాహుడు అని పేరు వచ్చింది. ఎప్పటి కావాల్సిన సమిధులన్నీ మోసుకుంటూ వచ్చేవాడు అడవిలలో. సో ఈ యొక్క కొడుకు తన యొక్క స్వాధ్యాయనములో వేదాలను అధ్యయనం చేయడము, ఆ యొక్క సాధన చేయడం అయినా చూసి అగస్త్యుడు చాలా సంతోషపడతాడు. మంచి, వెరీ గుడ్, బాగున్నావు, మంచిగా ఉన్నావు, సంతోషపడతాడు. మొత్తానికి చక్కనైన కొడుకు ఎప్పుడైతే పుట్టాడో, ఆ యొక్క అగస్త్యముని యొక్క పితృదేవతలు వాళ్ళ యొక్క మనోవాంఛిత ఫలాలు తీరుతాయి, వాళ్ళ యొక్క కోరికలు తీరి వాళ్ళ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడతారు. సో అక్కడ ఈ అగస్త్యముని ఎక్కడైతే బతికారో, ఎక్కడైతే యొక్క పుత్రుడు పుట్టాడో, ఎక్కడైతే అంత నివాసం జరిగిందో అదే అగస్త్యాశ్రమముగా నిలబడింది, పేరు ప్రసిద్ధి పొందింది అనే చెబుతారు. యాక్చువల్గా ఇవన్నీ ఎలా వస్తున్నాయి మనకి మహాభారతంలో స్టోరీలు? వాస్తవానికి కొన్ని చెప్పాలంటే అగస్త్యముని ఎవరు, ఇక్కడ ఎవరు, ఈయనెవరు అని ధర్మరాజు, ఈ సోదరులు, కొంతమంది బ్రాహ్మణులు, లోమస ఋషి, వీళ్ళందరూ కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి సంబంధించిన చరిత్ర లీలలను చెబుతూ ఉన్నారు. సో నాకు ఇది వినాలని ఉంది. అసలు ఈల్వలుడు ఎవరు, ఈడెవడు, ఎన్నెందుకైనాయి, అగస్త్యముని ఎందుకు కోపం వచ్చింది, ఈ యొక్క వాతాపిని ఎందుకు సంపాల్సి వచ్చింది, చెప్పు అండి, ఈ స్టోరీ నాకు వినాలని ఉంది అని ధర్మరాజు అడగడం. సో లోమస ఋషి చెప్పడం, అందుకని ఇవన్నీ ఇక్కడ, అందుకని ఇదేనయ్యా ఆశ్రమం, నువ్వు వేరేట చూస్తున్నావో అదే ఇక్కడ, ఇదంతా కథ జరిగింది అని చెప్తున్నారు. మనం అప్పుడప్పుడు మన తీర్థయాత్రలో పోయినప్పుడు అనుకుంటాం కదా, ఉదాహరణకి భద్రాచలం పోయినాం, అక్కడ మనకి పర్ణశాల ఉంటుంది, అక్కడ అవన్నీ చూస్తాం. అక్కడ పర్ణశాల పోగానే ఇక్కడే సీతమ్మ వారు ఉన్నారు, ఇక్కడే రావణాసుడు ఇక్కడ నిలబడ్డాడు, వచ్చినప్పుడు ఇక్కడ అడిగాడు, ఇక్కడ లక్ష్మణుడి గీత గీసాడు వెళ్ళాడు అన్నది ఉన్నాయి కదా, అవన్నీ చెప్తున్నారు. ఈ విధంగా అగస్త్యుడు యొక్క వాతాపిని వీళ్ళిద్దరిని చంపేస్తాడు. ఇక్కడ నుంచి కొద్ది పక్కన మనము వెళ్ళినట్లయితే భాగీరథ నది ఉన్నది. అంటే భాగీరథ నది అనగానే మనకు కొద్దిగా కొంచెం కనెక్షన్ స్టార్ట్ అయినాయి కదా. భాగీరథ నది ఉన్నది. ఈ నది చాలా వేగంగా వెళ్తుంది, భాగీరథి నది. సో ఈ యొక్క భాగీరథి నది ఎలా వచ్చింది? శంకరుని యొక్క జటాజూటము నుండి వచ్చింది. గంగాదేవి దక్షిణ దిక్కునంతా కూడా జలాలతో తడిపివేస్తూ ఉంది. ఈ ఫస్ట్ నువ్వేం చేయంటే యుధిష్ఠిర, భారత, ధర్మరాజ, ఈ భాగీరథి నదిలో స్నానం చెయ్యి అని చెప్తారు. ఈ తీర్థం ఎంత గొప్పది, మహా గొప్పది. మహర్షులే కూడా ఈ యొక్క తీర్థంలో ఎంతో మంది ఇక్కడ స్నానం చేయడానికి వస్తారు. పరమ పవిత్రం చేస్తుంది, తేజస్సు పొందుతారు. పరశురాముడు కూడా ఈ భగీరథి నదిలో ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేసి
తన యొక్క తేజస్సు పోగొట్టుకుని ఉన్నాడు. ఆయన తేజస్సు అంతా పోయింది ఒక కొన్ని కారణాల వల్ల. ఆ తేజస్సు మొత్తం ఈ భగీరథి తీర్థంలో స్నానం చేసి తర్వాత తన తేజస్సును వెనక్కి పొందాడు. కాబట్టి నువ్వేం చేయాలి ఇక్కడ? నువ్వు మీ సోదరుడు అందరూ కూడా తీర్థ స్నానం చేయండి. మీ సంపదను కూడా, ఎంత పోయిన సంపద, అన్ని సమస్యలు తీరిపోతాయి చక్కగా. మరి ఈ యొక్క పరశురాముడి తేజస్సు ఎందుకు పోయింది? పరశురాముడి తేజస్సు ఎందుకు పోయింది అనేది ఒక ప్రశ్న వెంటనే వస్తుంది కదా. పరశురాముడి తేజస్సు పోతుంది, తేజస్సు పోవడం వలన ఆయన ఇక్కడ స్నానం చేసి ఆ తేజస్సును పోగొట్టుకుంటాడు అనగానే అది ఎందుకు తేజస్సు పోయింది అని చెప్తారు అని అంటే రాముడితో వైరం వలన. లవకుశ సినిమా చూసాం కాబట్టి కొంచెం చిన్న చిన్న కనెక్షన్ మనకు అర్థమైంది కదా. మొత్తానికి ధర్మరాజు ఏం చేశాడు? ఈ భృగు తీర్థంలో స్నానం చేశారు. దేవతలకి, పితృలకి అందరికి కూడా తర్పణాలు వదిలేశారు, స్నానం చేశారు చక్కగా. ఎప్పుడైతే ధర్మరాజు ఆ యొక్క భృగు తీర్థంలో స్నానం చేశారో ఒక్కసారి తేజస్సు ప్రకాశించిందంటండి. తేజస్సు వచ్చేస్తుందట. అంటే అలా చక్కగా తీర్థ స్నానాలు చేస్తే దాని యొక్క శక్తి అలా ఉంటుంది. మరి ధర్మరాజు స్నానం చేశాడు, అందరూ స్నానం చేశారు, వచ్చారు, కూర్చున్నారు. ప్రశ్న తెలుసుకోవాలనే ఉత్సాహం ధర్మరాజు అడుగుతారనమాట. అయ్యా, అసలు పరశురాముని తేజస్సు పోయిందన్నావు, అందులో రాముడితో వైరమన్నావు, అసలు ఎలా ఈ స్టోరీ కొంచెం నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏ విధంగా అలా వైరం జరిగింది, ఎలా ఏ తేజస్సు పొందాడో ఆ స్టోరీ కూడా నాకు చెప్పండి అని అంటారు. సో ఈ ఒక్కటి కూడా ఈరోజు తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ ఆపుదాం అనుకున్నాను, ఎందుకంటే ఈ ఒక్కటి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వీక్ క్లాస్ ఉండకపోవచ్చు మనకి, ఎందుకంటే అహోబిలం టూర్ లో ఉంటాం కాబట్టి మోస్ట్లీ ప్రయత్నం చేస్తాను. ముందు రోజు ఏమాత్రం కంఫర్ట్ ఉన్నా ప్రయత్నం చేస్తాను. అది కొంచెం ఒక 10 నిమిషాలు కూడా మనం ఈరోజు చర్చించుకుందాం. మరి రాముడితో వైరం ఏంటి చూడండి. మరి పరశురాముడు స్వామి విష్ణు భగవాని అవతారమే కదా, చాలా కష్టం తెలుసుకోవడం ఇది వైరం. ఇక్కడ దశరథనందుడు శ్రీరాముడు, భృగునందనుడు పరశురాముడు. ఇంకా ఈ చరిత్ర చెప్తాను విను, ఏం జరిగిందో స్టోరీ ఒకసారి విను, ఎందుకు వైరం చేసుకున్నారు, ఎందుకు తేజస్సు ఉంటుంది అని చెప్తారన్నమాట. మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా ఆవిర్భవించారు, తెలిసిన విషయమే. ఎందుకు వచ్చారు? అవతార లక్ష్యం రావణుణ్ణి సంహరించడానికి. అయోధ్యలో మేమందరము స్వయంగా ప్రత్యక్షంగా దర్శించాము అని చెప్తున్నారు. చూడండి, ఇది అద్భుతం. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు? మనం ఏం వింటున్నాం? రామాయణం వింటున్నామా? కాదు, మహాభారతం అయితే ఇప్పటికీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి మహాభారతం జరిగిందని చెప్పడానికి. మనం డివోటీస్ గా నమ్ముతాం, పక్క వాళ్ళకి ఎవరైనా నమ్మని వాళ్ళ కోసం చూస్తే ఇప్పటికి కూడా అవశేషాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ మహాభారతంలో భాగంగానే కదా వీళ్ళందరూ అడవికి వెళ్ళడము, లోమస ఋషి ఇవన్నీ చెప్పడం. లోమస ఋషి ఏం చెప్తున్నారు? అయ్యా ధర్మరాజా, ఇవన్నీ మేము స్వయంగా శ్రీరాముని దర్శనం చేసుకున్నాము అని చెప్తున్నారు. అంటే లోమస ఋషి ఎప్పటి నుంచి ఉన్నారో మీరు ఊహించుకోండి. త్రేతాయుగంలో రాముని నుంచి అలాగే కంటిన్యూ అవుతూ ఎంతమందిని చూసారు ఇప్పుడు ధర్మరాజు దగ్గర ఉన్నారు లోమస ఋషి, ఇంకా చాలా ఉంది. సో దశరథనందుడు శ్రీరామచంద్రుడు శ్రమ లేకుండా సునాయాసంగా ఎలాంటి కర్మనైనా శృత్వా రామస్య అక్లిష్ట కర్మన, రాముణ్ణి అక్లిష్ట కర్మన అని చెప్పారు ఇక్కడ. ఇలా కష్టం లేకుండా మనం ఏదైనా మన కొద్దిగా కష్టమైన పని అంటే ఏదైనా కొంచెం బరువైన పని కానీ కొంచెం స్ట్రాంగ్ మన బియాండ్ కెపాసిటీ వచ్చిందంటే మనం కష్టంగా పని చేస్తాం. అలాంటిది లేదు రాముడికి, అక్లిష్టకరమైన. సో పరశురాముడు శ్రీరాముడు మహాశక్తివంతుడు, బలశాలి అని ఆ నోట ఈ నోట చెప్పగా తనకు కూడా తెలిసి పరశురాముడు తను ఉత్సాహంగా అసలు శ్రీరాముణ్ణి కలవాలి, అసలు చూడాలి అని మాట్లాడాలి అని అనుకున్నాడు. తన దగ్గర పరశురాముడి దగ్గర ధనుస్సు ఉంటుంది, చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్. దాన్ని లేపడం, ఎక్కి పట్టడం, దాన్ని వెంటినారి పట్టి ఇలా లాగడం ఎవరి వల్ల కాదు భూప్రపంచంలో. ఆ ధనస్సు ఉంటుంది పరశురాముడి దగ్గర. ఎందుకు వచ్చారు పరశురాముడు? శ్రీరాముడిని పరీక్షించాలనుకుంటాడు, శ్రీరాముడిని పరీక్షించాలి. మొత్తానికి ఈ యొక్క రాజ్యానికి చేరుతారు, రామరాజ్యానికి. అక్కడ రాజ్య సరిహద్దులు రాగానే శ్రీరాముడిని ఆహ్వానిస్తారు. శ్రీరాముడు ఏం చేస్తాడు? ధనుర్బాణాలు, శ్రీరాముడి చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. ఎదురుగా వచ్చి నిలబడతాడు. పరశురాముడు పిలిచాడు కదా, పరశురాముడు దగ్గరకు వచ్చేసి పరశురాముడు నవ్వుతున్నాడు.
అంటే కొంచెం నవ్వు అంటే ఉంటుంది కదా. శ్రీరాముని చూసి నవ్వుతున్నాడు. చూద్దాం ఈయన శక్తి ఏందో, అసలు ఇంత శక్తివంతుడు అంటున్నాడు కదా, ఇది చూడు అసలైన శక్తి ఎంత ఉంటుందో చూడు, ఇది లేపి చూడు అన్నట్టుగా, నేను ఇప్పుడు చూస్తా నీ శక్తి ఏందో చూస్తా, నా దగ్గర ఉన్న ఈ ధనువు లేబట్టగలిగేవాడు ఎవరు లేరని అంతర్గత భావం అనమాట. ఈ ధనస్సును ఎక్కుపట్టు, ఫస్ట్ ఈ ధనస్సు పట్టుకో నువ్వు. ఫస్ట్ ఈ ధనస్సును ఆల్రెడీ పరశురాముడు తెలుసు కదా, ఎంతో మంది రాజులను సంహరించాడు. ఈ ధనస్సుతోనే ఎంతో మంది రాజులను సంహరించాను, ఈ ధనస్సును ఫస్ట్ నువ్వు లెక్కుపెట్టు అని చెప్తాడు శ్రీరాముని. మరి రాముడు ఏమంటాడు తెలుసా, ఇవన్నీ సినిమా డైలాగులలో రావు మీకు. రాముడు ఏమంటారంటే పరశురాముడితో, అయ్యా నేను క్షత్రియుణ్ణి, నన్ను ఇలా మీరు అవమానిస్తున్నారు, నన్ను ఈ క్షత్రియుని ఇలా అవమానించడం కరెక్ట్ కాదు. అంటే క్షత్రియుని ఇలా పట్టు అంటే నీకు ఇది కూడా చేత కాదా, నీకు చేతన ఇద్దా లేదా చూద్దాం అన్నట్లుగా ఉంటుంది కదా. అందులో రాముడి లాంటి వాడిని శ్రీరామచంద్రుడు మహావిష్ణువు. మరి మీరేమని అనుకుంటున్నారేమో, అయ్యా నేను క్షత్రియుల్లో అధముణ్ణి కాదు, ఇది కూడా లేపలేనంత పరమ అధముణ్ణి కాదు, బలం లేని వాణ్ణి కాదు. అది ఏ వంశం? ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వారు ఎవడు కూడా తన బాహుబలాన్ని తన శక్తిని ప్రదర్శించుకోరు. శక్తి అనేది ప్రదర్శించుకునేది కాదు. నిరీంత అవమానించకయ్యా అని అంటాడు శ్రీరామచంద్రుడు కోపంతో. మరి అలా అనగానే పరశురాముడు కొంచెం ఏమంటారు, పుల్ల పెట్టంటే మాట్లాడతాడు, కోపపడతాడు. మాటలు కాదు ఇక్కడ, చేతలు చూపి, ఇక్కడ మాటలకు అవకాశం లేదు. నువ్వేదో ముందు ఇది లేపమంటే నువ్వేదో అంటే సినిమాలలో అక్కడక్కడ వస్తుంది కదా, ఇది లేపు అని అంటే ఈ రోజు అమావాస్య అండి, ఈ రోజు లేపను అని సరదాగా అలా చెప్తున్నాడు అన్నట్టుగా భావిస్తున్నారు. ఇక ఇలాంటి మాటలన్నీ కట్టేసేయి, ముందు ఈ మాటల గీతలు అన్ని చెద్దానై ఫస్ట్ నువ్వు ధనస్సు ఎక్కుబట్టు, తీసుకొని ధనస్సును పట్టుకొని వింటినారిని కట్టమంటాడు. దాన్ని చూస్తాం కదా, తాడుని వింటినారి అంటాం. రాముడికి రోషం వస్తుంది. ఇంత నన్ను పరీక్షిస్తావా నన్నే, ఓకే సరే తీసుకొని వింటినారిని తీసుకొని ఇలా కట్టేసేస్తాడు. దాని మామూలుగా ధనస్సు పట్టుకోవడమే మామూలు వాడి వల్ల కాదు, వింటినారి చూడడం ఎవడి వల్ల కాదు. అప్పుడు అనగానే ధనస్సును నారి బిగించి ఇలా ధనుసు ఇలా లాగేస్తాడు. ఒకసారి శబ్దం వస్తుంటది అనమాట, మన వచ్చేస్తుంటది, ధ్వని వేరే విధంగా ఉంటుంది, భయపడిపోతున్నారు అందరూ కూడా. సో ఆ శ్రీరామచంద్రుడు ఒక రకమైన నవ్వు నవ్వుతున్నారు. చూడండి స్వామివారి నవ్వు ఎలా ఉంటుందని మనం ఊహించలేము, అందంగా ఉంటుంది. అక్కడ చూశాను. సరే ఏం చేయమంటావు ఇప్పుడు చెప్పు. నువ్వు అన్నావు, చెప్పాను, పట్టుకున్నాను. అసలు ఆ యొక్క గాలి వస్తుంది. సరే ఇలా అనగానే, గాలి అంటే ఏమంటాం, ధ్వని సౌండ్, ఆ జుమ్ అనే సౌండ్కి అసలు జనాలు అక్కడ ప్రాణులు చుట్టుపక్కల ఎన్ని వందల వేల కిలోమీటర్లు అసలు భయంతో, ఏంటి అక్కడ ఎక్కడ ఇది మనకు పిడిగి వచ్చినప్పుడు సౌండ్ వస్తుందా? ఇప్పుడు కూడా ఎక్కడ వస్తుంది, పిడుగు వస్తుందో అర్థం కాదు. మీరు ఏడ ఉన్నా సౌండ్ వస్తుంది, మీరు పక్క రాష్ట్రంలో పక్క దేశంలో ఉన్న పిడుగుల సౌండ్ వస్తుంది కదా, దాని ప్రభావం ఉన్నంత వరకు. సో అలా మొత్తము అందరూ భయపడిపోతున్నారట. శ్రీరాముడి వశం అయిపోయింది ఆ ధనస్సు. ఇప్పుడు ఏం చేయాలి? పరశురాముడికి బదులు అప్పుడు ఏమంటాడు పరశురాముడు, చెప్తాడు ఇంకో డైలాగ్. ఇప్పుడు పట్టావు కదా, వింటినారి పట్టుకొని లాగు పట్టుకో అంటాడు. చెవి వరకు లాగాను. ఇలా చెప్తుంటే రాముడికి బాగా కోపం వచ్చేస్తుంది. అప్పుడు రాముడు అంటాడు పరశురాముడితో, నీకు గర్వం బాగుంది, నువ్వు చాలా షార్ప్ మాటలు మాట్లాడుతున్నావు, పదునైన మాటలు. అంటే ఎలా అవి అంటే అంత పరీక్షించదగిన మాటలు కాదవి శ్రీరామచంద్రుడితో అని. నీ పదునైన మాటలు అంత షార్ప్ గా మాట్లాడుతున్నా నేను క్షమిస్తున్నాను నేను అని చెప్తా డైరెక్ట్. తెలుసా, ఐఎమ్ ఫర్గివింగ్ యూ. నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు, నువ్వు అన్ని కూడా అసంబద్ధమైనవన్నీ చేస్తున్నావు, ఇది షార్ప్ గా మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. నువ్వేదో పెద్ద ఇది అనుకుంటున్నావు. మీ తాత ఎవరు? రుచీకుడు. ఆయన తపస్సు కారణం వల్ల నీకు ఈరోజు శక్తి వచ్చింది, క్షత్రియులందరినీ నీకు జయించే కెపాసిటీ వచ్చింది. అలాంటిది నువ్వు మమ్మల్ని ఆక్షేపిస్తున్నావా? యు ఆర్ అబ్జెక్టింగ్ మీ, యు ఆర్ టెస్టింగ్ మీ, షార్ప్ వర్డ్స్ మాట్లాడతావా, అవమానిస్తావా అని రాముడు వేసుకుంటాడండి గట్టిగా.
అప్పుడు ఏం చేస్తాడో తెలుసా శ్రీరామచంద్రుడు? ఇట్లా కాదు, ఆగు, ఇదిగో నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నీకు ఇంకా దివ్య దృష్టితో నీకు పోయింది, దివ్య దృష్టి లేదు, నువ్వు చూస్తలేవు, ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుస్తలేదు. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. పరశురాముడు స్వామి విష్ణు అవతారం అంటాం కదా, ఆయనకే శ్రీరామచంద్రుడిని యథాతథంగా చూసే శక్తి లేదండి, దొరకలేదు కదా. ఇక్కడ అదే కదా ఇంకా వస్తుంది. అంటే శ్రీరాముడిని యథాతథంగా చూసే శక్తి, ఆ దివ్య దృష్టి లేదా అప్లై చేయలేదా అనేది ప్రశ్నానికి మనకు సంబంధం విషయం కాదు. కానీ ఇక్కడ లేదని అనుకోవాలి, ఎందుకంటే రాముడు నేను దివ్య దృష్టిని ఇస్తాను చూసుకో అన్నారు కదా. మరి పరశురాముడు అంతటి వాడికే శ్రీరామచంద్రుడి యొక్క వాస్తవ స్థితిని అర్థము చేసుకోలేని పరిస్థితి ఉంటే మనలాంటి మానవ మాత్రులం భూప్రపంచంలో ఈరోజు నాస్తిక రాజులు, సైన్స్ రాజులు, వీళ్ళకేమర్థమవుతుంది, మనకేమర్థమవుతుంది? ఎంత స్థాయి దానికి శక్తి కావాలి, భక్తి కావాలి. దివ్య దృష్టి ప్రసాదిస్తున్నాను, ఈ దివ్య దృష్టిని తీసుకొని నా నిజ రూపం ఏంటో తెలుసుకో, దర్శించుకో అంటాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు దివ్య దృష్టి ఇయ్యగానే పరశురాముడికి శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమైన శరీరములు, అద్భుతమైన సీన్లన్నీ చూస్తాడు పరశురాముడు ఒక్కటేసారి. ఏంటి ఆదిత్యులు అంటే, ఒక విధంగా చెప్పాలంటే విశ్వరూపం అంత కాకపోయినా విశ్వరూపం లాగా అనుకోండి. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అక్కడిక్కడ ఆదిత్యులు, అష్టవసులు, ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు అంటాం కదా శివుడు, సాధ్యులు, దేవతలు, 49 మంది మరుత్తులట, పెద్ద పెద్ద లిస్ట్ ఇచ్చారు. అగ్నిదేవుడు, నక్షత్రాలు, గ్రహాలు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, నదులు, తీర్థాలు, సనాదులు, బ్రహ్మస్వరూపాలు, సప్త సముద్రాలు, పర్వతాలు, ఉపనిషత్తులు, వేదాలు, వీళ్ళందరూ కూడా మూర్తి భవించిన రూపాలు అన్ని కూడా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి స్వామి వారిలో, శ్రీరామచంద్రుడి యొక్క దివ్య దేహం నందు. ఒక్కసారిగా వర్షం, మెరుపు, తీగలు అన్ని కూడా స్వామివారి శరీరంలో దర్శనమిచ్చాయి. దివ్య దృష్టి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చూడగలిగారు. దివ్య దృష్టి లేకపోతే ఇక ఎక్కడ చూడగలగడం? ఇక మన పరిస్థితి ఏంటంటే, దివ్య దృష్టి ఏమో గాని అందులో పావుల బేసిక్ దృష్టి ఎదురుగా అవతల గోడవతలు ఉన్నది కూడా అర్థం కాని పరిస్థితి మనది. ఎక్కడ పరశురాముడు, ఎక్కడ మనము, ఎక్కడ శ్రీరామచంద్రుడు? మధ్యలో డిఫరెన్స్ చూడండి. హౌ కెన్ వి అండర్స్టాండ్ సుప్రీం లార్డ్ కృష్ణ, శ్రీరామ? దే ఆర్ అన్లిమిటెడ్. భగవంతుడు అనంతం. అనంతుడిని ఈ పరిమితి కలిగిన ఇంద్రియాలు ఏం అర్థం చేసుకోగలుగుతాయి? ఎదురుగా ఉన్న చిన్న చిన్న సూక్ష్మ క్రిములనే చూడలేవే. పెద్దగా ఉన్న చంద్రుని చూస్తున్నామేమో, ఏదో చల్లగా ఉన్నాడు కాబట్టి, సూర్యుడినే చూడలేమే సరిగ్గా. అలాంటి మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం? తర్వాత అవన్నీ చూసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఎక్కి ఇలా వింటినారు ఇలా పట్టారు కదా, ఆ బాణాన్ని వదిలేశాడు. అంటే చెప్తాడు పరశురాముడు, బాణం ఎత్తు, నా ఎత్తిన, వింటినారి గట్టు కట్టిన, బాణం లాగిన, వదిలిన, అట్లా అనమాట సీన్. సో ఎప్పుడైతే ఆ బాణాన్ని శ్రీరామచంద్రుడు వదిలేస్తాడో భూమండలం అతలాకుతలం అయిపోతుంది. పెద్ద పెద్ద వర్షాలు, అంతటా చీకటి, అంధకారం, ధూళి, వర్షం, మేఘాలు కమ్ముకొని ధారల్లా వర్షాలు పడతాయి, భూకంపాలు, మేఘ గర్జనలు, అంతా అసలు వాతావరణం అంతా ఒక సృష్టి ప్రళయం వస్తుందా అన్నట్ల వాతావరణం అయిపోతుంది ఎప్పుడైతే రాముడు బాణం వదులుతాడు. చూడండి మరి ఏ సమయంలో ఏ ప్రదర్శన అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకు అవుతుంది. మరి ఇదే ప్రదర్శన రావణాసుడి మొదలు చూపించారా? సీతమ్మని తీసుకుపోయేటప్పుడు చూపించారా? స్వామి అక్కడ అది ప్రకటన చేయాలనుకున్నారు, ఇక్కడ ప్రకటన చేయాలనుకున్నారు. అంతేగాని ఇది ఎందుకు అయ్యింది, అదే ఎందుకు, ఇట్ ఈస్ హిజ్ విష్. స్వామి ఇష్టం. లీలా పురుషోత్తముడు ఆయన ఎలా కావాలని. ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఉన్నాడండి, సినిమా ఒక నిర్మాత ఇస్తాడు, ఈ సీన్ ఎందుకు జరిగింది, ఇలా కాకుండా అలా పెట్టాలని అంటే నువ్వెవడే చెప్పడానికి? డైరెక్టర్ ఆయనకి స్టోరీ అలా చూపించాలనుకున్నాడు, ఆ సీన్ పెట్టాడు. నువ్వు అనుకుంటే నువ్వు సినిమాది కదా. భగవంతుడు తనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, తనకంటూ సంకల్పం ఉంటుంది, దాని ప్రకారం లీలలు జరుగుతాయి, లీలా పురుషోత్తముడు. సో అక్కడ ఏమైందంటే, ఆ బాణము ఎప్పుడైతే వదిలేశాడో సమస్తం అతులాకుతలం అవుతున్నప్పుడు మళ్ళీ ఈ పరశురాముడి ఆఖరికి పరశురాముడి తేజస్సును కూడా లాగేసుకొని
వచ్చి రాముడి యొక్క అంబుల పొదిలో చేరింది ఆ బాణం. తేజస్సును కూడా లాగేస్తుంది. అంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరిలో కొంత తేజస్సు ఉంటుందండి. అంటే వారి యొక్క శక్తి అంటాం, శక్తిని ఆ తేజస్సు రూపంలో బయటపడుతుంది. పరశురాముడికి ఇంత శక్తి, ఇట్లా ఇట్లా ఉంటుంది. భగవంతుడిది అనంత శక్తి, స్వయం భగవాన్ కదా. సో ఆ యొక్క తేజస్సు గ్రహించి వెనక్కి వచ్చింది. అంటే ఇప్పుడు పరశురాముడి యొక్క తేజస్సు శక్తి ఇంతకు ముందు ఉన్నట్టు లేదు. ఎందుకు? రాముడి యొక్క బాణం ఈయన తేజస్సు మొత్తాన్ని లాక్కొని పోయింది, ఇప్పుడు లేదు. వెంటనే పరశురాముడు అలా హఠాత్తుగా కుప్పగూలు పడిపోయాడు. మూర్ఛ అంటాం కదా, మూర్ఛ వచ్చేసింది. ఎట్లా అయిందంటే పరశురాముడి పరిస్థితి ఇక్కడ ఏం చెప్తారంటే, ఇక్కడ రామాయణంలో సారీ మహాభారతంలో చనిపోయి బతికిన పరిస్థితి లాగా ఉంది. చనిపోయి మనిషిలా పడిపోయాడట. పడి మళ్ళీ లేచాడు. అప్పుడు దివ్య దృష్టి అంతా జరిగింది కదా. అప్పుడు లేచి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేశారు. అర్థమైంది, సాక్షాత్ మహావిష్ణు హే రామ అని నమస్కారం చేసి, మొత్తానికి మనకి ఇక్కడ సవివరంగా ఇవ్వలేదు, షార్ట్ గా ఇచ్చారు. నమస్కారం చేసేసి శ్రీరామచంద్రుడి యొక్క పర్మిషన్ తీసుకొని తను వెనక్కి అలా మహేంద్ర పర్వతానికి తిరిగి వెళ్ళాడు. మొత్తం కొంత భయమైంది, కొంత సిగ్గు, మనసులో అన్ని రకాల వికారాలు వచ్చేసాయి. భయము, సిగ్గు అన్నీ వచ్చేసారు. అరే నేను ఇక్కడ ఇట్లా అయిపోయింది అని. మళ్ళీ మహేంద్ర పర్వతం అయితే ఈ పరశురాముడు ఎక్కడైతే తపస్సు చేసుకున్నాడో అది హెబ్రి దగ్గర ఉందండి ప్లేస్. అది మన మాధవాచార్యులో పుట్టిన ప్లేస్ దగ్గర ఉంటుంది. మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అక్కడ దుర్గాదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఒక పెద్ద కొండ ఉంటుంది, మన యాదగిరిగుట్ట కొండలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఆ ప్లేస్ ఉంది. పరశురాముడు అక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారనమాట. పితృలు, పరశురాముడి యొక్క పితృదేవతలు అంటారు, ఏమైనా నువ్వు ఏం పని లేదా, నువ్వు ఎవరితో పెట్టుకున్నా అనుకుంటున్నావు, నువ్వు అసలు ఎవరు అనుకున్నావు? శ్రీరామచంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు, ఆయనతోనే నువ్వు వైరం పెట్టేసుకుంటావా? ఇది మాకు నచ్చలా, ఇది కరెక్ట్ కాదు. పితృదేవతలు వచ్చి క్లాస్ వీక్తారు పరశురాముడికి. నువ్వు ఎక్కడ పెడుతున్నావు, ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? ఎవరు? శ్రీరామచంద్రుడు, ముల్లి లోకాల్లో కూడా పూజనీయుడు, గౌరవించదగిన వాడు అని పితృదేవతలు కూడా చెప్తారనమాట. సో ఏం చెప్తారు, నువ్వేం చేయాలి అంటే పరశురాముడికి అలా పితృదేవతలు చెప్తారు, నువ్వు వధూసరం అనే ఒక పుణ్యతీర్థం ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ తీర్థ స్నానాల్లో స్నానం చేయి. స్నానం చేస్తే నువ్వు నీ ఒక పోగొట్టుకున్న తేజం నీకు వెనక్కి వస్తుంది. ఇదే ఇంతకుముందు లోమసముషే చెప్పాడు కదా ధర్మరాజుకి, మళ్ళీ ఇక్కడ కనెక్షన్ చేస్తున్నారు. ఇక్కడే పరశురాముడు స్నానం చేసి తన యొక్క తేజస్సుని వెనక్కి పొందాడు అని చెప్పారు. ఇక్కడ పితృదేవతలు చెప్పడం వల్ల అలా వచ్చేసారు. ఆ దీప్తోదకం అనే పేరు గల తీర్థం భృగుమహర్షి కూడా ఇక్కడే తపస్సు చేశాడు, అక్కడికి వెళ్ళి స్నానం చేయి పొందు అని చెప్తారనమాట. పరశురాముడు వాళ్ళు పితృదేవతలు చెప్పినట్లు అక్కడికి వెళ్ళారు, స్నానం చేశాడు, పోగొట్టుకున్న తేజస్సుని వెనక్కి పొందేశాడు. సరే, విష్ణు భగవాన్ అవతారం శ్రీరాముడితో విభేదించి ఈ యొక్క అవస్థను పొందాడు అని ఇక్కడ చెప్తారనమాట. సో ఇక్కడతో మనం ఈ రోజుకి మహాభారతాన్ని ఆపేసేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఓకే అడగండి.